నిర్మించారు అయినా కానీ మీకు ఓట్లు రాలేదు అంటే కారణం ఏంటి? ముస్లింల్లో కూడా వాళ్ళ జమీందారీ వ్యవస్థనంతా కూడా వాళ్ళ గూండాగిరినంతా కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గోరఖ్పూర్ బాబా గారు వాళ్ళందరినీ కూడా రౌడీల్ని, దుర్మార్గుల్ని, దొంగల్ని అందరిని కూడా షూట్ అండ్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా అనకుండా జరిగింది. వాళ్ళంతా కూడా ఐకమత్యమైపోయిన మనకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి చేయడం జరిగింది. దానివల్ల కొంత సీట్లు మనకు తగ్గాయి. ఇదంతా కూడా ముందు మేము క్యాల్కులేషన్స్ అనాలిసిస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. తర్వాత ఈరోజు మనం చూస్తూ ఉంటే మనం ప్రపంచంలోనే ఈరోజు కాదు, గత 6 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే కమ్యూనిస్టు పార్టీ 9 కోట్ల సభ్యులతోటే ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ చైనాలో. కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచవ్యాప్తంగా, చైనానే కాదు, మెయిన్ చైనా వాడు, ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల సభ్యత్వాలు కలిగి ఉన్నాయి. వాళ్ళకి సభ్యులు మనలాంటి వాళ్ళు 9 కోట్లు ఉన్నారు. ఇది మన పార్టీ దాన్ని కూడా ఛాలెంజ్ తీసుకొని ప్రపంచంలో మనమే మొదటి స్థానంలో ఉండాలని మనకి 11 కోట్ల సభ్యుల కార్యక్రమాన్ని మనం లాస్ట్ టైం 6 సంవత్సరాల క్రితం మనం దిగ్విజయంగా మన కార్యకర్తలు చేసుకోవడం. అందులో భాగంగా నా పాత్ర కూడా ఇక్కడ చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. పట్ట ప్రాలాలతో కూడా రాత్రి 3 గంటల వరకు కూడా నేను కార్యక్రమాలు చేసేవాడిని. అప్పుడు టైప్ చేసేవాళ్ళు కూడా లేదు. 3565 సభ్యత కార్యక్రమాలు చేశాను నేను. వాళ్ళు ఇచ్చిన సమయంలో మన కోవూరు నియోజకవర్గంలోనే పట్టపారాలు వాళ్ళకి ఏంటంటే రాత్రులు ఎక్కువ సమయం ఇస్తారు. ఎక్కువ సమయం వాళ్ళు సముద్రం కిందకి వెళ్తారు. రాత్రి 10 గంటలకు నాకు సమయం ఇచ్చేవాళ్ళు, పగలు కాదు. రాత్రి 10 గంటలకు కూర్చొని 3 గంటల వరకు కూడా అక్కడ సభ్యత్వాలు చేసి 3565 సభ్యత్వాలు చేశాను నేను. గర్వంగా ఫీల్ అయ్యాం. 100 మంది చేస్తే క్రియాశీల సభ్యత్వాలు కావాలన్నారు. ఆ రోజు కూడా 100 మంది చేస్తేనే క్రియాశీల సభ్యత్వాలు. 100 మంది చేసిన 3600 మంది చేసిన ఒకటే క్రియాశీలక సభ్యుడు. కానీ పార్టీని మనం కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని అభివృద్ధి చేయాలి. ఆ ధ్యేయం, ఆ పట్టుదలతోనే ఆ కార్యక్రమాన్ని మనం చేశాను. రాత్రులు పట్టుపాలలు చేసేవాడిని, పగలు మన గ్రామాల్లో మన నాయకులతో యువతతో చేస్తాం. అలా చేసి సక్సెస్ఫుల్గా చేస్తాం. మనం పట్టుదల పడితే 100 అనేది నథింగ్. వాళ్ళు 100 చెప్పింది ఎందుకు? క్రియాశీలక సభ్యత్వం ఉంటే రేపు పొద్దున ఏదైనా నామినేటెడ్ పోస్టులో కానీ, సంస్థాగతంగా కానీ, మండల ప్రెసిడెంట్లో, ఇన్ఛార్జీలుగానో సో పదవుల్లో ఏదైనా పోవాలన్నా కానీ క్రియాశీల సభ్యత్వం లేకుండా ఉంటే ఎవడు కూడా అర్హుడు కాదు అనేదాన్ని క్రిమి లేయర్. మిమ్మల్ని 1 చేసినా 100 చేసినా కానీ మిమ్మల్ని షూట్ చేయరు ఎవరు. ఏమయ్యా నువ్వు చేయలేదు. కానీ మనం నాయకుడిగా పెరగాలంటే, మన పార్టీలో కూడా ఒక స్థానం మనం రావాలంటే మనం 100 సభ్యత్వాలు తప్పకుండా క్రియాశీల సభ్యులు కావడానికి మనం అవకాశం తీసుకొని ప్రతి ఒక్కరు చేయాలి. ఇలా చేస్తూ పోతేనే అక్కడి నుంచి ఆ వంశీ చేస్తున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు అంటే పక్కన వాళ్ళు కూడా ఒక స్పిరిట్ వస్తుంది. సేనయ్య చూస్తుంటే నాకు ఇప్పుడు కూడా ఒక రకమైన స్ఫూర్తి వస్తుంటుంది. ఎందుకు చేస్తున్నా అంటే అతను ఒక కార్యక్రమం అంటే గొంతులోంచి మనిషి చూస్తే చాలా పక్కగా ఉంటాడు, నాతో పోల్చుకుంటే సగం లేదు. కానీ అతని నుంచి వచ్చే లోపల నుంచి వచ్చేది, పార్టీ కోసం వచ్చే మాట చాలా కటువుగా, చాలా గట్టిగా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తారు. అలాగే మనం కూడా తీసుకెళ్ళాలి. మా అధ్యక్షుడికి కూడా చెప్తున్నాం, మా అధ్యక్షుడు నోట్లోంచి మాట వస్తే ముఖ్యంగా రాజకీయ మాట్లాడతారు. అలా కాదు, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా చేయాలి, చేయించాలి. అప్పుడే మన పార్టీని మనం ముందుకు తీసుకెళ్ళగలం. సేనాయ్ గారు బిరుదాంకితులు కంచుకోట. నేను మాట్లాడిన తర్వాత మీకు ఒక అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడండి. మధ్యలో స్వసంగంలో అవకాశం ఉన్న తర్వాత ఇబ్బంది అవుతుంది. తర్వాత ఈరోజు మనం ఇప్పుడే చెప్పారు మన సభ్యత్వాల గురించి 6 సంవత్సరాలకి మనకు అయిపోతుందని. నా ఒక్కడిది కాదు, నేను నీలాంటి వాడిని, నువ్వు నాలాంటి వాడి 31వ తారీఖు తర్వాత మన 2వ తారీఖు నుంచి మళ్ళీ మన సభ్యులుగా ఉంటేనే మన పార్టీలో సభ్యులుగా ఉంటాం. లేదంటే మన పార్టీలో అది లేదు. నేను 30 years ఇండస్ట్రీ, 5 రోజులు మన దగ్గర. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు వెళ్ళుంటారు, వచ్చేవాళ్ళు వస్తారు, ఉండేవాళ్ళు ఉంటారు. అందరూ కూడా మనం ఒక క్రమ సంఖ్యలోకి మనం రావాలనే ఉద్దేశంతో మన పార్టీ ఆ రోజు బయలాలో మన సిద్ధాంతంలోనే పెట్టుకుంటాం.
ఈరోజు మనం ఇంత అభివృద్ధిలోకి తీసుకెళ్తా ఉన్నాం పార్టీని. ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్లు చూస్తే ఎయిర్పోర్ట్ల కన్నా ఎక్కువగా ఉన్నాయి. మనకి లక్నో ఎయిర్పోర్ట్ చూస్తే మన రైల్వే స్టేషన్ కన్నా చిన్నదిగా ఉంటుంది. మీరు అలహాబాద్ మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం వింటా ఉన్నాం అలహాబాద్ నెహ్రూ ఇళ్ళు, గాంధీ ఇళ్ళు, వాళ్ళ అడ్డ, వాళ్ళ ఊరు అని. ఆ లక్నో ఎయిర్పోర్ట్ కూడా మన రైల్వే స్టేషన్ కన్నా తక్కువ చిన్న. అహ్మదాబాద్లో కొత్తగా కట్టారు కాబట్టి కొంచెం పెద్దదిగా కట్టారు. అలహాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా చిన్నగా. కానీ ఈరోజు భారతదేశంలో మన పార్టీ వచ్చిన తర్వాత నౌకాయాన రంగం కానీ, రైల్వే రంగం కానీ, విమానయానం కానీ, ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, రైల్వేలు విపరీతంగా డెవలప్ చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు? అవన్నీ డెవలప్ అయితేనే మనకు పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికవేత్తలు మన దగ్గరకు వస్తారు, పారిశ్రామికవేత్తలు మన దగ్గరకు వచ్చి పరిశ్రమలు పెడతారు. ఆ పరిశ్రమలు పెట్టినప్పుడే మన దేశంలో ఉన్న ప్రతి సగటు మనిషికి కూడా ఉద్యోగం అనేది ఒకటి వస్తుంది, వాళ్ళ కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అంతకుముందు వాజ్పేయి గారు సంకల్పించిన దాన్ని కొనసాగిస్తూ ఇంకా వేగవంతంగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రైల్వేలో చూస్తూ ఉంటే మనం స్పీడ్ యుగంలోకి వచ్చాము. ఎయిర్పోర్ట్కి పోయేదానికన్నా రైల్వే స్టేషన్కి పోతే ఫాస్ట్గా మనం వెళ్ళిపోతున్నాం అనే దానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వచ్చేసాము. ఈ యుగంలో కూడా మనం ఇన్ని చెప్పడానికి, ఈరోజు మనం కార్యకర్తలను చేర్చుకోవడానికి ఎన్ని అవకాశాలు మన దగ్గర ఈరోజు ఉన్నాయి. ఆ రోజు లేవు. ఈరోజు ఎన్ని అవకాశాలు ఉన్నాయి మనకి. ఏమి మనం చేయలేమా? అంత అభివృద్ధి చేయలేమా? చేయలేము అనుకుంటే ఏమీ చేయలేము. మనం చేయాలి అనుకున్న సంకల్పం తీసుకుంటే మాత్రం తప్పకుండా మనం దాన్ని ఎప్పుడూ ఓవర్కమ్ అయిపోతాం. దయచేసి మిమ్మల్ని అందరినీ మరొకసారి నేను చాలా హృదయపూర్వకంగా నేను ఆర్థిస్తున్నా, కోరుకుంటున్నా. భారతీయ జనతా పార్టీకి మనమంతా ఒక ఊతం లాగుండి, ఒక ఊతకర లాగుండి పార్టీ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వామ్యం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ పక్కనే ఉంది మనకి హెడ్ లాంటిది కాశ్మీర్. కాశ్మీరం చాలా సుందరమైన నగరం. నేను కూడా 4-5 సార్లు వెళ్ళి చూశాను. మొత్తం కాశ్మీరం అంతా కూడా. అక్కడ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్లో మళ్ళీ దుష్టమోకలన్నీ కూడా ఒక ఏకమైనాయి. ఇండియా అలయన్స్ అంతా కూడా వాళ్ళ నినాదం ఏంటో తెలుసా ఇప్పుడు మీకు? మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని గెలిపిస్తే మేము 370 ఆర్టికల్ని రద్దు చేసేస్తాము. ఎన్నో సంవత్సరాల కళ భారతదేశం అంతా ఒక దాటి మీద ఉండాలని చేసిన కార్యక్రమాన్ని మేము విచ్ఛిన్నం చేసి ముక్కలుగా చేస్తాము, పాకిస్తాన్కి దారాదత్తం చేస్తామని ఈరోజు ఎలక్షన్లో వాళ్ళు నిరాదంగా వెళ్తున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్లోకి వచ్చి వాళ్ళ నినాదం తీసుకొస్తున్నారు. మన శ్రమ చిన్నప్పటి నుంచి మన జీవితం అయిపోతుంది. ఆ ఫలితం ఇప్పుడే మనం అనుభవిస్తున్నాం. దేశం అంతా ఒకటిగా అయింది అని. ఇప్పుడు మళ్ళీ మూకలన్నీ కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తాము.